హాయ్ అండి. ఈరోజు మంచి పొడుపు కథతో మీ ముందుకు వచ్చేసానండి. పచ్చని బావికి రత్నాలు ముగ్గులు ఏమిటది? ప్రశ్న మరొక్కసారండి. పచ్చని బావికి రత్నాలు ముగ్గులు ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. అన్ని యూస్ఫుల్ టిప్స్ ఏనండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి పుదీనా కానీ కొత్తిమీర కానీ ఇలా ఆకుకూరలని మనం ఆకులతో తీయాలంటే చాలా టైం అయితే పడుతుంది కదండి. ఇలా ఈజీగా సింపుల్గా తీసుకోవచ్చు అండి. ఇలాంటి హోల్స్ ఉన్న గెరిటను ఒకటి తీసుకొని ఈ కాడని ఆ హోల్స్లో పెట్టేసి ఇలా కిందకు అనుకుంటే చక్కగా ఆకులు సపరేట్ అయిపోతాయి, కాడ సపరేట్ అయిపోతుందండి. సో మీకు కూడా యూజ్ అవుతుందని ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. చూసారా ఎంత చక్కగా వచ్చేస్తుందో. ఇలా ఆకులను అయితే మనం ఎన్ని అయినా కూడా ఎటువంటి ఇసుక లేకుండా చక్కగా తీసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, కుక్కర్లో రైస్ కానీ పప్పు కానీ పెట్టుకున్నప్పుడు ఇలా పొంగిపోతూ ఉంటుంది కదండి పైకి. అలా పొంగిపోయినప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ఏదైనా టిష్యూ పేపర్ కానీ ఏదైనా క్లాత్ క్యారీ బ్యాగ్ లాంటిది కానీ తీసుకొని ఇలాగ మడుచుకొని డబుల్ వేసేసుకున్నానండి. నేనైతే ఇక్కడ సిజర్తో చిన్న హోల్ అయితే పెట్టుకుంటున్నాను. ఇలా కుక్కర్ మీద ఆ మూతకి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, పప్పు కానీ రైస్ కానీ పొంగిపోయినప్పుడు దాని మీదే పడుతుంది, కానీ ఆ మూత నిండా ఖరాబ్ అవ్వకుండా ఉంటుందండి. మనం అది తీసేసుకోవచ్చు తర్వాత. సో మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, ప్లాస్టిక్ బాటిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. అలాంటి బాటిల్ ఒకటి తీసుకొని ఒకటైతే ఇలాగ కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న ఈ భాగాన్ని మనం కిచెన్లో చక్కగా ఆర్గనైజర్ చేసుకోవచ్చండి. ఇలాగ డబుల్ టేప్ ప్లాస్టర్ అయితే ఇలా అతికించేసుకొని దానికి ఇలా పెట్టేసుకున్నాను. ఈ ఫ్లవర్ అయితే మా ఇంట్లో డ్రెస్కి వచ్చిన ఫ్లవర్ అండి. ఇలా పెట్టేసుకున్నాను. చూడటానికి చూసారా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనం ఇలా లైట్ కానీ సిజర్ కానీ పెట్టుకోవడానికి అందుబాటులో చక్కగా తీసుకొని మళ్ళీ పెట్టుకోవడానికి బాగుంటుందండి. సో మీకు కూడా యూజ్ అవుతుందని ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. సో యూజ్ అవుతుందని కూడా తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, గ్యాస్ స్టవ్లు అయితే కింద 4 బటన్స్ అయితే ఉంటాయి కదండి. ఒక్కొక్క బటన్ అయితే డ్యామేజ్ అయ్యి మనం అటు ఇటు జరుపుకున్నప్పుడు ఒక్కొక్కసారి బాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చక్కగా షేర్ అవుతుందని ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇలాగ బటన్స్లో ఒక బటన్ పోయినప్పుడు ఒక్కొక్కసారి పగిలిపోతూ ఉంటాయి కదండి. అలా పగిలిపోయినప్పుడు బాటిల్ క్యాప్ అయితే ఉంటుంది కదండి, ముందు భాగాన్ని ఇలా కట్ చేసేసుకొని అక్కడ బటన్స్ దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనకు అటు ఇటు జరుపుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, సాల్ట్ అయితే డబ్బాల్లో ఇలా స్టోర్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి చెమ్మ వచ్చేసి ఇలాగా గడ్డలుగా కడుతూ ఉంటుంది కదండి. అలా ఉండకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలా టిష్యూ పేపర్ కానీ ఏదైనా ఒక పేపర్ కానీ డబ్బాలో అడుగున ఇలా పెట్టేసుకొని సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, మనకి సాల్ట్కి చెమ్మ లేకుండా తేమ ఏమీ లేకుండా చక్కగా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, కందిపప్పు పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా కందిపప్పులో ఒక్కొక్కసారి కందిపప్పు కూడా పాడైపోయి చెమ్మగా ఉండి పురుగులు అయితే వచ్చేస్తూ ఉంటాయి కదండి. అలా లేకుండా ఉండాలి అంటే బిర్యానీ ఆకు అయితే ఉంటుంది కదండి, ఆకును ఇలాగ కందిపప్పులో పెట్టేసి మొత్తం ఇలా కందిపప్పుని ఎలా అనుకుంటే చాలండి, మనకి పురుగు కానీ చెమ్మ కానీ లేకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, ప్లాస్టిక్ బాటిల్కి ఉన్నటువంటి పార్ట్ని ఇలాగ కట్ చేసుకున్నానండి. ఇలా హోల్ ఉన్న పార్ట్ని కట్ చేసుకొని ఇలా మనం బట్టలు అయితే ఆరిపెట్టుకున్నప్పుడు అటు ఇటు గాలికి కదులుతూ ఉంటాయి కదండి. అలా కదలకుండా ఉండాలంటే ఇలాగ బాటిల్ని ఇలా ఫిక్స్ చేసేసుకొని వెనక వైపు నుంచి మనం ఇలాగ మూతను పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా కదలకుండా గాలికి అటు ఇటు కదలకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, మనం సేఫ్టీ పిన్లు అయితే మనం శారీస్ పెట్టుకుంటూ ఉంటాం కదండి. శారీస్ పెట్టుకున్నప్పుడు ఇలాగా దారపు పోగులు అయితే పెడుతూ ఉంటాయి కదండి. అలా దారపు పోగులు పట్టకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలాగా మనం సేఫ్టీ పిన్ పెట్టుకున్నప్పుడు పూసలు అయితే ఉంటూ ఉంటాయి కదండి. ఒక పూసని ఇలా పెట్టేసుకొని
చక్కగా మనం సేఫ్టీ పిన్ పెట్టుకున్నాం అనుకోండి దారపోగులు పట్టకుండా ఉంటాయి. ఇంకొక టిప్ ఏంటంటే దీని ప్లేస్లో మనం స్టిక్కర్ అయినా పెట్టుకోవచ్చు అండి. ఇలా పూసలు లేనప్పుడు స్టిక్కర్ అయినా పెట్టుకుంటే చక్కగా దారపోగులు పట్టకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా సేఫ్టీ పిన్కి అయితే నెయిల్ పాలిష్ కూడా ఇక్కడ హోల్ దగ్గర కొంచెం అప్లై చేసామనుకోండి, మనం సేఫ్టీ పిన్ పెట్టుకున్నప్పుడు దారపోగులు ఇలా పట్టకుండా శారీ దారపోగులు మనకి యూజ్ అవుతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 9, సూదిలో దారం ఎక్కించాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. చాలా ఈజీగా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా చాలా ఈజీగా ఎక్కించుకోవచ్చండి. 90 సంవత్సరాల ముసలి వాళ్ళైనా ఈజీగా ఇలా ఈ టెక్నిక్తో చక్కగా మనం సూదిలో దారం అయితే ఎక్కించుకోవచ్చండి. ఇలా ఒక తాళం అయితే తీసుకోవాలి. తాళంకి ఇలా బూజు గెడకున్నటువంటి థ్రెడ్ని ఒకటి తీసుకొని ఇలా మలుచుకోవాలండి. అంటే ఇలా మడత పెట్టుకొని ప్లాస్టర్ తీసుకొని ఇలా తాళానికి థ్రెడ్కి ఇలా ప్లాస్టర్ వేసేసుకున్నాం అనుకోండి, కదలకుండా సరిపోతుంది. ఇలా ఈ థ్రెడ్ని అయితే ఇలా పెట్టుకున్నాం కదండి, దీనిలో నుంచి నీడిల్ అయితే పోనిచ్చాలండి. ఇలాగా నీడిల్ని అయితే ఈజీగా ఈ థ్రెడ్లో నుంచి నీడిల్ అయితే ఎక్కుతుందండి. ఇలా నీడిల్ని అయితే పోనిచ్చాం కదండి. ఇప్పుడు ఈ థ్రెడ్లోకి దారాన్ని అయితే ఎక్కించుకోవాలి. ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి దారం అయితే ఇలాగా స్లోగా ఇలా పెట్టేసుకొని ఇలా ఈ నీడిల్ని అయితే ఇలా జరుపుకున్నాం అనుకోండి, మనకి దారం అయితే చాలా ఈజీగా ఎక్కుతుందండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. ఈజీగా మనం దారాన్ని అయితే ఇలా సింపుల్గా ఈజీగా ఎక్కించుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ప్రీవియస్ వీడియోస్లో కూడా దారం సింపుల్గా నీడిల్లోకి ఎలా ఎక్కించుకోవాలనేది వీడియోస్ అయితే ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చితేనే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఓకేనండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు అడిగిన పొడుపు కథ క్వశ్చన్కి కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈరోజు మంచి పొడుపు కథతో మీ ముందుకు వచ్చేసానండి. పచ్చని బావికి రత్నాలు ముగ్గులు ఏమిటది? ప్రశ్న మరొక్కసారండి. పచ్చని బావికి రత్నాలు ముగ్గులు ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు.